హాయ్ అందరికీ. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బోండా ట్రై చేసాము. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బయట తిన్నట్టే ఉంది. ఇంకా బయట బోండా అయితే లోపల మొత్తం పిండిలాగా ఉంటుంది. అలా కాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్ట్తో పల్లి చట్నీ కాంబినేషన్తో చేసాము. ఎలా చేయాలో మీరు ట్రై చేసి చూసేయండి. ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాము. నెక్స్ట్ చిన్న చిన్న మేము చేసిన మిస్టేక్స్ మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా, దానికి కొంచెం తక్కువ అంటే ఒక 2 కప్పు పెరుగు తీసుకున్నాము. నా భాషలో చెప్పాలంటే కలిపేటప్పుడు పెరుగుని కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఈ విధంగా పెరుగు మొత్తం మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1/2 కిలో మైదా పిండి తీసేసుకున్నాము. మైదా పిండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోండి, మీకు తెలిసిపోతుంది బోండా కన్సిస్టెన్సీ ఎలా అనేసి. మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే 1/2 కిలో అంటే పెరుగు కరెక్టే, అంటే 2 కప్పుల పెరుగు 1/2 కిలోకి మైదా పిండి సరిపోతుంది. వాటరు కొంచెం ఎక్కువ వేసేటప్పుడు. సో ఈ విధంగా ఇలానే జారుడులాగా ఉండాలి. కానీ నైట్ అంతా మేము ఏంటంటే నైట్ అంతా పులియబెట్టేసాము, ఇంకా మంచిగా సాఫ్ట్గా బాగా వచ్చేస్తాయని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ఫర్మెంటేషన్ అయింది. సో ఇక్కడ ఏం చేసామంటే మేము చిన్న మిస్టేక్, నైటే కలుపుకున్నప్పుడు వాటర్ కాస్త ఎక్కువైంది. మీరు జస్ట్ ఒక 1/2 కప్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేయండి. మేమైతే ఒక 2 అలా వేయడం వల్ల ఇలా అయిపోయింది, కొంచెం లూజ్గా అయిపోయింది. అలా అయినా కూడా ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు, కానీ మంచిగా పులిసింది కాబట్టి ఎందుకులే అనేసి మేము మళ్ళీ మైదా పిండి ఏం కలుపుకోలేదు. నెక్స్ట్ ఇందులో జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఫస్ట్ టైం వేసినప్పుడు చూసారు కదా, పిండి కొంచెం జారుడులాగా ఉంది. అయినా కూడా బోండాలు వచ్చాయి, ఏం అవ్వలేదు, ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. బోండా రాదు అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు అయింది అన్నట్టు డీప్ ఫ్రై అవ్వడానికి. నెక్స్ట్ అండ్ ఇంకా కొంచెం జారుతున్నట్టుగా ఉంది అనేసి ఒక 3 స్పూన్లు, సో మీకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది అన్నమాట. ఒకవేళ పిండి లూజ్ అయినప్పుడు 2 లేదా 3 స్పూన్లు సన్నుప్మా రవ్వ కలుపుకోండి, అంతే. అది కలిపేసుకొని నెక్స్ట్ టైం వేసాము, ఇంకా సూపర్గా వచ్చాయి, ఫాస్ట్గా వచ్చింది. ఆయిల్ కూడా కొంచెం కూడా పీల్చుకోలేదండి. ఇదేదో బాగుంది అనిపించింది. పిండి లూజ్ అయినా కాకుండా ఒక 1 స్పూను వేసాను.